ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియాలో లోక్సభ టోర్నమెంట్ మొదలైంది. ఈ టోర్నమెంట్లో మేజర్ ప్లేయర్ అయిన బీజేపీ ఇప్పటికే ప్రజల దృష్టిని బేసిక్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేస్తూ తన మాస్టర్ స్ట్రోక్ స్లోగన్ జనంలోకి వదిలింది. స్వతహాగా 370కి పైగా సీట్లు, అలాగే తమ ఎన్డీఏ కూటమికి 400 పైగా సీట్స్ ఈసారి సాధిస్తామని ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇన్నేళ్లుగా సాధించిన అభివృద్ధిని చూపిస్తూ ఎన్నికల ప్రచారం చేయాలి. బట్ బీజేపీ తన పర్ఫార్మెన్స్, పబ్లిక్ ఇష్యూస్, ఫ్యాక్ట్స్ని పక్కన పెట్టి కేవలం అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదంతో ముందుకెళ్తోంది. ఇప్పుడు ఈ నినాదం గురించే దేశంలో అందరూ చర్చించుకుంటున్నారు. నిజంగానే బీజేపీ కూటమికి 400కు పైగా సీట్లు వస్తే దేశంలో మరో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ సీట్లు 50 నుంచి 25కి తగ్గిపోతాయా? అయితే బీజేపీ చెప్పేది జరగబోతోందా, లేక ఒక నినాదం మాత్రమేనా?